స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప. నేను కెమెరా ముందుకి రాక 1 వీక్ అవుతుంది. 28th రోజు నేను మాల తీసిన స్వామి. 28 నుంచి ఇప్పటివరకు నేను కెమెరా ముందుకు ఎందుకు రాలేదంటే, అయ్యప్ప స్వామి దీక్ష చేసిన వాళ్ళందరికీ తెలిసిందే. మాల తీసిన తర్వాత ఖచ్చితంగా 1 వీక్ పడుతుంది సెట్ అవ్వడానికి. కొంచెం మూడీగా ఉండడం. ఈ లోకం వేరు, అయ్యప్ప స్వామి దీక్షలో ఉండే లోకం వేరు. ఆ లోకమే బాగుంటుంది, ఏ టెన్షన్ లేకుండా. ఈ ప్రపంచం వేరు, ఆ ప్రపంచం వేరు. నా ప్రాణం కూడా శబరిమలలోనే ఉంది. సో మొత్తానికి గివ్ అవే ఉందా లేదా? ఎస్, గివ్ అవే ఉంది. 5 బాక్సెస్ పంపిస్తున్నాను, కొంచెం కొంచెం పంపించట్లేదు. ఒక్కరికి ఒక బాక్స్ పంపిస్తాను. 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి 5 బాక్సెస్ పంపిస్తాను. మరి ఎట్లా సెలెక్ట్ చేస్తాను అంటే, ఒక్క వీడియోలో ఒక్కరిని మాత్రమే సెలెక్ట్ చేస్తాను. 5 వీడియోస్, 5 బాక్సెస్, 5 మెంబర్స్. మరి ఎట్లా సెలెక్ట్ చేస్తా ఈ 5 మెంబర్స్ని అంటే, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదేంది బ్రో 10 బాక్సెస్ ఇస్తున్నావు కదా, ఇప్పుడు మళ్ళీ 5 అంటున్నావు, మాట మారుస్తున్నావు అంటే, అక్కడ జరిగిన విషయం వేరు. 24th రోజు మేము దర్శనం చేసుకున్నాం. 24th రోజు ఒక్కొక్కరికి 10 బాక్సెస్ మాత్రమే ఇచ్చిరు. అది చాలా పెద్ద క్యూ లైన్ ఉండే, చాలా రష్ ఉండే. ఆ 10 బాక్సెస్ని కూడా నేను 2 సార్లు తిరిగి మరి 25 బాక్సెస్ తెచ్చిన. మరి 25 బాక్సెస్ తెచ్చినావు కదా బ్రో, 10 ఇవ్వచ్చు కదా అంటే, మా ఫ్యామిలీ వాళ్ళకి, రిలేటివ్స్కి, మా ఫ్రెండ్స్కి, వీళ్ళందరికీ ఇచ్చేసరికి నా దగ్గర అరౌండ్ 6-5 మిగిలినాయి. సో 5 బాక్సెస్ నేను ఖచ్చితంగా పంపిస్తున్నాను. అన్నట్టుగా 50K సెలబ్రేషన్స్ చేద్దాం అనుకున్నాను, బట్ 30Kలోనే ఉన్నాం కదా. అలా అని కాదు, ఇలా కూడా చేయొచ్చు. నేను మా ఫ్రెండ్స్కి ఇచ్చి ఆ ఫోటో తీసుకొని 1 కంప్లీట్, 2 కంప్లీట్ అని చెప్పి 10 బాక్సెస్ గివ్ అవే కంప్లీట్ అని కూడా చేయొచ్చు. బట్ ఇది అయ్యప్ప స్వామి ప్రసాదం కదా, చాలామందికి ఇష్టం. సో దీంట్లో నేను చాలా జెన్యున్గా ఉందాం అనుకుంటున్నాను. అందుకే ఖచ్చితంగా ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకే 5 మెంబర్స్కి ఈ ప్రసాదం బాక్స్ వెళ్తుంది. మరి ఎట్లా పార్టిసిపేట్ చేయాలంటే నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్డ్. స్వామి శరణం, స్వామియే శరణం అయ్యప్ప.